గైస్ దర్శనం అయితే అయిపోయింది, ఇప్పుడే బయటికి వచ్చినాం. సో ఇప్పుడు ఇలా కడుపుని తీసుకొని కార్ ఎక్కడి మళ్ళా బ్యాక్ టు నాసిక్ త్రియంబకేశ్వర్ పోతున్నాం. దర్శనం అయితే మంచిగా అయింది అమ్మవారిది. మేము పోయేసరికి అలంకారం చేస్తారు, అభిషేకం చేస్తారు అనుకుంటా, బాగానే అయింది. కొన్ని సామాన్లు ఉంటే కొనుక్కొని ఇక పోతున్నాము. సో గైస్ ఇవేంది తెలుసా, గుంట పొంగనాలు. ఇక్కడ ఫేమస్ అనమాట, ఇవే దొరుకుతాయి ఇక్కడ. మేమైతే తింటున్నాం ఇప్పుడు, బాగుంది టేస్ట్. మొత్తం లైన్ గా షాప్స్, బయట కూడా షాప్స్ బయట చూపిస్తాను. మొత్తం లైన్ గా ఇవన్నీ అవే, ఇవి బాగున్నాయి. తినేసినాం కూడా, ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం రూమ్ దగ్గరికి. మళ్ళా రూమ్ దగ్గరికి పోయి జస్ట్ రెస్ట్ తీసుకొని మళ్ళా బయలుదేరిపోవడం. ఓకే, హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది మార్నింగ్. సో మండే. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఎక్కడికి వచ్చినాం తెలిసే ఉంటుంది, నాసిక్ త్రియంబకేశ్వర్. యాక్చువల్లీ నేను తీసామనుకున్న వీడియో అని ఫుల్ టైర్డ్, మళ్ళీ పైగా 9 hours + 9 hours జర్నీ మొత్తం కాబట్టి కార్లో ఫుల్ పడు కూడా అయింది. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి ప్రశాంతంగా ఇప్పుడు తీస్తున్నాము. ఇప్పుడు దర్శనంకి అయితే పోతున్నాం మేము త్రియంబకేశ్వరు. ఇప్పుడు 5 అవుతుంది టైము. ఇప్పుడు పోతేనే ఒక 1 hourలో వస్తామంట. అదే 7 దాటినాక పోతే 4 hours ఉంటుంది దర్శనము. నించొని 6:30 వరకు బయటికి వచ్చి అప్పుడు దర్శనం పెట్టిందో చెప్తాం. సో గైస్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట, త్రియంబకేశ్వర్ నాసిక్. సో ఈ నుంచి లోపలికి పోవాలి. చూసారు కదా, లోపల అక్కడ ఉంటుంది అనమాట లింగం. లోపల తీయలేరు కాబట్టి ఇక్కడ నుంచే టీవీలో చూపిస్తున్నా. పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు ఇవాళ, మండే కాబట్టి. సో గైస్ ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. శంభో శంకర, హర హర మహాదేవ. మార్నింగ్ 5:30 లైన్ నిల్చుంటే ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 9:10 ఎగ్జాక్ట్ 9:10 అవుతుంది. 9 గంటలకు బయటకు వచ్చినాము. ఆల్మోస్ట్ ఒక 5:30, 6:30, 7:30, 4.5 hours దర్శనంలోనే ఉండే. ఇవాళ మండే కాబట్టి కొంచెం రష్ ఉండే, లేకపోతే అసలు అంత ఉండే కూడా కాదు. తొందర అయిపోతుండే మాది. సో ఇప్పుడైతే మేము షిరిడీకి బ్యాక్ టు షిరిడీ, ఎందుకంటే బస్ ఎక్కాలి ఆడ మేము. సో ఇప్పుడు క్యాబ్ దగ్గరికి పోయి షిరిడీకి వెళ్ళి ఫస్ట్ రూమ్ దగ్గరకు పోయి సామాన్లు తీసుకోవాలి. రూమ్ దగ్గర సామాన్లు ఉన్నాయి మావి. రూమ్ దగ్గర సామాన్లు తీసుకొని రూమ్ దగ్గర చెక్అవుట్ చేసి షిరిడీకి పోయి మళ్ళా ఎస్వీఆర్ దగ్గరికి పోయి బస్ ఎక్కి చలో టు హైదరాబాద్. చలో సీ యు ఆన్ షిరిడీ. సో గైస్ ఇప్పుడే షిరిడీకి అయితే వచ్చినాం. బ్యాక్ టు షిరిడీ. సో ఈవినింగ్ 7:30కి బస్సు.
ఇప్పుడైతే అన్నదానం, ఇప్పుడు మన షిరిడి అన్నదానం ఉందంట, ఆడ తిననీకి అయితే పోతున్నాము. దర్శనం ఏమంటారు, ఫ్రీ ఫుడ్ అన్నదానం షిరిడి సాయిరాం ఏడుంటుందో అన్నదాన ప్రసాదం ఏడుంటుందో పోయి తినేసి ఫుల్. నాసిక్ నుంచి షిరిడి అయితే 3 hours జర్నీ. అసలు ఇట్లా వండుకున్నామంటే ఒక్కొక్కరం. ఇప్పుడైతే కింద చూడాలి, ఆటో ఉంటే ఎక్కేసి వెళ్ళిపోవాలి అన్నదాన ప్రసాదం పోయి. మేము యాక్చువల్గా దర్శనం చేసుకున్నాం అనుకున్నాం. సో మా అమ్మ ఏమన్నా దర్శనం వద్దు, మళ్ళా లేట్ అయింది అయితే మళ్ళీ కష్టం అవుతుంది అని చెప్పింది. సో అందుకని ఇలా సో వెయిటింగ్ ఫర్ ఆటో. ఆటో ఉంటే ఆటో ఎక్కి వెళ్ళిపోవడమే. సో గైస్ ఇప్పుడైతే మనము శ్రీ సాయి ప్రసాదంకి వచ్చినాము, ప్రసాదం తీసుకోవడానికి వచ్చినాము. సో ఇప్పుడైతే లోపలికి అయితే పోతున్నాము. చూడండి ఎంత క్రౌడీ ఉందో ఈరోజు. నాకు తెలిసి ఏమైనా వెయిటింగ్ ఏమైనా చేయాలని అనుకుంటున్నా నేను. వెయిటింగ్ అవసరం లేదు కానీ చూడాలి, చాలా మంది వచ్చారు కాబట్టి చూద్దాం లోపల పోయి ఏమేమి ఐటమ్స్ పెడతారో ఏందో. లెట్స్ సీ ఇన్సైడ్. ఎంత మంది ఉన్నారు, వామ్మో వామ్మో, నాకంతా ఖాళీ ఉంది. ఇంత పెద్ద హాల్, అంత పెద్ద హాల్, ఇంత పెద్ద హాల్ అసలు. ఎంత సాయిరామ్ ఈజ్ గ్రేట్. చూడు ఎంత పెద్ద. ఇచ్చారు చూపి ఒకసారి, ఇచ్చారు చూడు ఎంత మంది ఉన్నారు. ఫుల్ ఆల్రెడీ పరేషాన్ అసలు నేనైతే. ఇంత మంది, వామ్మో. ఇప్పుడే మొత్తం పెట్టారు అనమాట. సో ఏమేమి పెట్టారంటే సాంబారు, శనగల కర్రీ, క్యాబేజ్, చపాతి, హల్వా, మొత్తం 1 2 3 4 5 ఐటమ్స్. సో గైస్ మీరైతే ఒకవేళ షిరిడికి వస్తే అన్నప్రాసన తీసుకొని మీ ఇంటికి వెళ్ళాలి. ఇంకేం కావాలి చెప్పు, ఇంత మంచిగా పెడుతుంటే ఫుడ్ మనకి. బయట 100 ఎందుకు, రండి వచ్చి విజిట్ అవ్వండి, తినండి, ఎంజాయ్ చేయండి, వెళ్ళండి అంతే. రూమ్ అయితే చెక్అవుట్ చేస్తున్నాం, బస్ వెయిటింగ్ కింద వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. రైట్, మొత్తం లగేజ్. అనమాట మా బస్సు హైదరాబాద్ వెళ్ళిపోతుంది బస్సు ఇది ఇప్పుడు. సో ఇందాక అన్నదానం చేసేసి వచ్చి పడుకున్నాం అనమాట ఫుల్, ఫోన్ ఛార్జింగ్ పెట్టి. సో ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. మళ్ళా రేపు మార్నింగ్ 7 కల్లా హైదరాబాద్లో ఉంటాం. ఇది బస్సు అనమాట మాది. సేమ్ ప్లేస్ అనమాట. మన స్టార్టింగ్ వచ్చిన రోజు కూడా ఇదే ప్లేస్, ఇప్పుడు ఇదే ప్లేస్ సేమ్. అక్కడ కింద ఏమో కింద మమ్మీ డాడీ, పైన నేను మా అన్న. ఇప్పుడు ఈ హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ఓకే గాయ్స్, ఇప్పుడే హైదరాబాద్ దిగినాం. ఏంటి ఇలా ఇదే బస్సు లగేజ్ అయితే నిర్వేశం. ఫైనల్లీ హైదరాబాద్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతాం. పొద్దున 5:30 అవుతుంది. జేఎన్టీలో దింపిళ్ళు. సో అంతే గాయస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లాంటి వీడియోలు మంచి చేయాలని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోస్కి. ఇంటికైతే వెళ్ళిపోయి మళ్ళీ స్లీప్ వేయాలి, ప్యాకింగ్ అన్ని తీసేయాలి. బస్ వెళ్ళిపోతుంది. SVR.